ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ లైఫ్ సైన్సెస్. టుడే క్లాస్లో మనము ఏపీసెట్ బయోకెమిస్ట్రీ మాస్టర్ క్లాసెస్ గురించి డిస్కస్ చేయబోతాము. అంటే 10 డే లాజిక్ డ్రివెన్ మాస్టర్ రోడ్ మ్యాప్ అనేది ఈ క్లాస్లో మనము చూస్తాము. %69 సిలబస్ స్ట్రాటజీ. ఏపీసెట్ బయోకెమిస్ట్రీ సిలబస్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో స్మార్ట్గా వర్క్ చేయాలి. అందుకే ఈ 69% సిలబస్ స్ట్రాటజీ. దీని అర్థం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని అనలైజ్ చేసి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ని ఐడెంటిఫై చేసాము. ఆ హై yield టాపిక్స్ సిలబస్లో అప్రాక్సిమేట్లీ 69% మార్క్స్ కవర్ చేస్తాయి. కాబట్టి మనము ముందుగా ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలము. ఈ స్ట్రాటజీ ఎస్పెషల్లీ ఎగ్జామ్కి తక్కువ రోజులు ఉన్న స్టూడెంట్కి చాలా యూస్ఫుల్. ముందు హై వెయిటేజ్ టాపిక్స్ కంప్లీట్ చేసి తర్వాత మిగతా టాపిక్స్ రివైజ్ చేస్తే ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 100% సిలబస్ని ఒకేసారి కవర్ చేయడానికి ట్రై చేయడం కాకుండా ఎగ్జామ్లో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసి 69% కోర్ టాపిక్స్ని ముందుగా మాస్టర్ చేయడం ఈ స్ట్రాటజీ ఎక్కువగా మెయిన్ గోల్. ఏపీసెట్ క్రాక్ చేయడానికి హై yield టాపిక్స్ని ఫస్ట్ టార్గెట్ చేద్దాం. మనం డే 1 టాపిక్ చూసినట్లయితే వాటర్ pH బఫర్, ఎ మాస్టరీ ఆఫ్ ద ఎన్ష్యూర్ యూ అండర్స్టాండ్ ద కోర్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎవ్రీ బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ ఎగ్జామ్. ఫౌండేషన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అనేది చూసినట్లయితే అంటే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, ద కాన్సెప్ట్ ఆఫ్ pH అండ్ అయనైజేషన్స్, బయాలజికల్ బఫర్ సిస్టమ్స్, ఫాస్ఫేట్ అండ్ బయోకార్బోనేట్స్ గురించి కూడా మనము డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో మనము డే 1 డే 2 అన్ని క్లాసెస్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా డే 2 డే 3 వచ్చేసరికి బిల్డింగ్ బ్లాక్స్ గురించి డిస్కస్ చేస్తాము. అంటే అమైనో యాసిడ్స్, వాటి క్లాసిఫికేషన్స్, విటీరియన్స్ అండ్ టైట్రేషన్ కర్వ్స్, పీకే వాల్యూస్ గురించి. తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి ప్రోటీన్ లెవెల్స్, వీటిలో ఉన్న టైప్స్, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అండ్ క్వాటరీ స్ట్రక్చర్స్ గురించి, ఆర్ ప్లాట్ గురించి, రామచంద్రన్ ప్లాట్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. మనకి ఇక్కడ పై అంటే ఏమి, సై యాంగిల్స్ అంటే ఏమిటి, వాటి గురించి కూడా మనము డిస్కస్ చేస్తాము. ఫోర్త్ డే వచ్చేసరికి ఎంజైమ్ క్యాటాలిసిస్ గురించి కూడా ఎంజైమ్ క్యాటాలిసిస్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే వేటిపైన ఫోకస్ చేస్తామంటే మైకెల్స్ మెంటన్ కైనెటిక్స్, ఎంజైమ్ ఇన్హిబిషన్, కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్, ఎలస్ట్రిక్ రెగ్యులేషన్స్, ఎలోస్టెరిక్ రెగ్యులేషన్స్ గురించి, ఫార్ములాస్ గురించి కూడా మనము V=Bmax Km+S. ఎలోస్టెరిక్ రెగ్యులేషన్కి వచ్చేసరికి ఎంజైమ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేసే విధానం గురించి చెప్తాయి. తర్వాత ఇక్కడ మనకు అంటే వాల్యూస్ని బేస్ చేసుకొని ఏ విధంగా వాటి వర్క్ అనేది జరుగుతుంది కూడా మనము డిస్కస్ చేసుకుంటాము. డే 5 అండ్ డే 6కి వచ్చేసరికి ఎనర్జీ అండ్ స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. దాంట్లో ఫస్ట్ గ్లైకోబయాలజీ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి ఇట్ ఫోకసెస్ ఆన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఇట్ ఎక్స్ప్లెయిన్ హౌ అవర్ బాడీ బ్రేక్స్ డౌన్ షుగర్స్ త్రూ పాత్వేస్ లైక్ గ్లైకోలైసిస్ టు జనరేట్ ఎనర్జీ అండ్ హౌ దిస్ ఎంటైర్ మెకానిజం ఈజ్ రెగ్యులేటెడ్. అంటే మనం తీసుకునే అన్నం లేదా కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ నుండి మన బాడీ ఎనర్జీని ఎలా ప్రిపేర్ చేసుకుంటుందో చెప్తుంది. ఇందులో గ్లూకోజ్ను బ్రేక్ చేసే గ్లైకోలైసిస్ అనే ముఖ్యమైన ప్రాసెస్ అండ్ కంట్రోల్ అయ్యే విధానాలు కూడా ఉంటాయి. మెంబ్రెయిన్ డైనమిక్స్ చూసినట్లయితే లిపిడ్ బైలేయర్ ప్రాపర్టీస్, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్స్ అండ్ మెంబ్రెయిన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. దిస్ కవర్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్ వాల్ అండ్ మెంబ్రెయిన్. It explains the lipid bilayer properties, the flexible fluid mosaic models, and how different nutrients or molecules cross into out of the cell via membrane transport systems.
క్యుములేటివ్ సిలబస్ కవరేజ్ గురించి క్యుములేటివ్ సిలబస్ కవరేజ్ గురించి ఈ స్లైడ్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. అంటే 1-2 డేస్లో మనం 50% టాపిక్స్ అనేది కవర్ చేస్తాము. 3 to 5 డేస్కి వచ్చేసరికి 35%, 6 to 8 డేస్కి వచ్చేసరికి 55%, లాస్ట్ 10 డేస్కి వచ్చేసరికి 69 టార్గెట్ని మనము కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి కేవలం మన మెయిన్ టాపిక్స్ మాత్రమే ప్లాన్ ప్రకారము ఎలా కవర్ చేస్తున్నామో ఈ గ్రాఫ్స్ మనకు చెప్తాయి. నెక్స్ట్ 7 to 8 డేస్కి వచ్చేసరికి పవర్ హౌస్ గురించి చెప్పుకుంటాం. అంటే బయో ఎనర్జెటిక్స్. ఇట్ డిస్క్రైబ్ హౌ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్, ఫ్రీ ఎనర్జీ చేంజెస్ అండ్ హౌ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రిడక్స్ పొటెన్షియల్స్ అక్కర్ డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ అవర్ బాడీ. TCS cycle and Krebs cycle. TCS cycle, this is a crucial chemical cycle that produce the primary energy required by our body. నెక్స్ట్ వచ్చేసరికి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ గురించి. ఇట్ ఎక్స్ప్లెయిన్ హౌ ATP the energy is actual phosphorylation. It explain how ATP energy is actually generated within the mitochondria via the electron transport chain and based on the chemoosmotic theory. 9th డే వచ్చేసరికి జెనెటిక్ బ్లూ ప్రింట్ గురించి డిస్కస్ చేసుకుంటాము. అంటే న్యూక్లిక్ యాసిడ్ స్ట్రక్చర్స్, తర్వాత వాట్సన్ క్రిక్ డబుల్ హెలిక్స్, స్ట్రక్చరల్ వేరియేషన్స్ AB అండ్ జెడ్ DNA ఫార్మ్స్ గురించి, RNA టైప్స్, mRNA, tRNA, rRNA, సెకండరీ స్ట్రక్చర్స్, డీనేచర్ అండ్ రీనేచర్, TM వాల్యూస్. ఏపీసెట్ PYQ స్ట్రాటజీ. 10th డే వచ్చేసరికి మనము చదివిన 69% సిలబస్ని రివైజ్ చేస్తూ ఓల్డ్ 10 year ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేసుకుంటాము. దీనివల్ల ఎగ్జామ్లో వచ్చే టాపిక్ ఏమిటి అనేది అర్థమవుతుంది. టైం మేనేజ్మెంట్ కూడా మనకు అలవాటు అవుతుంది. రోడ్ మ్యాప్ ఓవర్వ్యూ చూసినట్లయితే మనము ఫౌండేషన్స్, ఫంక్షనల్ యూనిట్స్, ఎనర్జిక్ డైనమిక్స్, జెనెటిక్ ఇన్ఫో, స్ట్రాటజీస్, PYQs అండ్ మాక్ టెస్ట్ అన్నీ కూడా మనము ఈ 10 డేస్లో డిస్కస్ అనేది చేసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.